అలాగే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ పెట్టారు సార్. సభ పెట్టి ఆయన ముందు ఇచ్చిన హామీలు వాటినన్నిటిని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఆ హామీలు ఏంటి, నేను ఎలా నెరవేరుస్తానని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? అదే ఇప్పుడు మర్చిపోలేదు అంటే జనంలో మళ్ళా ఒక జోష్ కల్పించారు. ఎలాగంటే ఖచ్చితంగా కూడా అమలు చేయడానికి అవకాశం ఉన్న విధానం మీద వారు మాట్లాడడం జరిగింది. అది ఏం చేద్దంటే ఏదో పైనుంచి దింపేస్తాను అన్నట్టు కాకుండా ఒక టైం పడుతుంది మనకి. ఆ టైంలో మొట్టమొదటిగా వారు చెప్పింది ఏంటంటే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆనందపడ్డ విషయం, రోడ్లు ఏవి బాగోలేదు, అలాగని చెప్పేసి రోడ్లు ఇమీడియట్గా వేసేనే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, కనీసం ఆ మట్టి అయినా సరే వేసి ముందు సర్ది తర్వాత నెమ్మదిగా రోడ్లు వేద్దామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆ ఉప్పాడలో ఉన్నటువంటి హార్బర్ గురించి కానీ, లేదు తర్వాత మన కొత్తపల్లి మండలానికి పిఠాపురానికి అనుసంధానం చేసే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి కానీ, అత్యవసరంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా తొందరగా చేపడతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళు అందులో అమలు చేస్తారు. తర్వాత ఏంటంటే స్థానికత్వం గురించి కూడా చర్చ జరిగి ఇక్కడ ఉండరు ఆయన చెప్పారు, ఆయన నోటితో అదే చెప్పారు. ఏం చేద్దంటే ఇలాగ ప్రజల్లోని ప్రతిపక్షం వాళ్ళు ఈ విధంగా అనుకున్న దానికి సమాధానంగా నేను ఇక్కడ స్థలం కొనుక్కొని ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పడం కూడా చాలా పకడ్బందీగా వారు ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మొట్టమొదటి అడుగు వేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఏం చేద్దంటే రైతులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మిగతా వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థలం కొనుక్కున్నారు, ఇక్కడ ఈ ఏరియా అంతా బాగుపడుతుంది, ముంపు జరిగే ఇదంతా కూడా బాగుపడుతుందని చెప్పేసి చాలా సంతోషం వెలిపించడం జరిగింది. అయితే గమ్మత్తుగా చెప్పుకోదగ్గ విషయం కూడా ఏంటంటే పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూముల రేట్లు విపరీతంగా పెరిగాయట ఆయన కొనుక్కున్న తర్వాత. ఇది చాలా చెప్పుకోదగ్గ పరిణామం, ఇది శుభపరిణామంగా భావిస్తున్నాం. అలాగే సార్, మన పిఠాపురం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పాలన అయితే రన్ అవుతుంది సార్. ఇప్పుడు మన జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇన్ఛార్జ్ పాలన రన్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా సార్? దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అయితే ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఒక నెల కూడా కాలేదు. ఇది రెండో నెల ఏర్పడి రెండో నెల అవుతుంది. ఈ లోపల అతను మనకి గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం నియోజకవర్గానికి శాసనసభ్యుడు కాకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మిగతా శాఖలు కానీ ఇవన్నీ కూడా ఒక గాడిలో పెట్టే వరకు కూడా ఈ పరిస్థితి ఆఫ్ చేసేవారు. ఈ పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాం. అంటే నియోజకవర్గంలో పాలన అంతా కూడా ఇన్ఛార్జ్ మీద జరుగుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. అయితే చిన్న అసంతృప్తి కూడా, వాస్తవంగా అసంతృప్తి అనేది ఈ ప్రజల్లో ఉంది. ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం చేబ్రోల్ దాకా వెళ్ళడం ఏంటి, ఆ నియోజకవర్గం ఆ కార్యాలయం ఇన్ఛార్జ్ గారు ఉన్నా సరే పిఠాపురంలో కేంద్ర స్థానంలో పిఠాపురంలో ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన, ఒక ఇది కూడా చాలామంది వెలువచ్చడం జరిగింది. అయితే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క విడిది కేంద్రం చేబ్రోల్లో ఉన్నది. అది పార్టీ నియోజకవర్గ ఆఫీస్ కాదు కాబట్టి ప్రజలందరి అభిప్రాయంతో పాటు నా అభిప్రాయం కూడా ఏంటంటే త్వరలోనే వారి యొక్క ఇన్ఛార్జి గారి కార్యాలయం ఉన్న ఇన్ఛార్జి గారి యొక్క పాలన అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అది వారు రావడం పోవడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడున్న ఇన్ఛార్జి గారైనా సరే ఈ కార్యాలయాన్ని, నియోజకవర్గ కార్యాలయాన్ని పిఠాపురం కేంద్రంగా కూడా పిఠాపురంలోనే నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఇది నా అభిప్రాయమే కాకుండా మిగతా నియోజకవర్గ ప్రజలందరి అభిప్రాయం. అది ఎవరైనా సరే ఏదైనా అవసరం ఉండి చేబ్రోల్ వరకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది తక్షణమే ఈ కార్యాలయాన్ని, నియోజకవర్గ కార్యాలయాన్ని, ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని ఖచ్చితంగా పిఠాపురంలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కావాలని నన్ను టార్గెట్ చేశారని చెప్తున్నారు సార్. దానికి మీరు ఏమంటారు సార్? కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు ఒకటే, ఇది కొత్తగా ఏర్పడింది కాదు, ఇది వాళ్ళు చేయడమే జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఆయన నేర సామ్రాజ్యాన్ని వారు చేసుకోవడమే కాకుండా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ని
నాగరికత తెలిసిన వ్యక్తులు ఎవరు కూడా ఆ విధంగా ఎవరు తిట్టరు. పవన్ కళ్యాణ్ కదా ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. కానీ ఏంటంటే ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా కూడా ఏర్పడి నేనే ఇంకా ఈ సామ్రాజ్యాన్ని వెళ్తాను, 30 సంవత్సరాలుగా కూడా ఇంక మందే తిరుగులేని సామ్రాజ్యం అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ అది పవన్ కళ్యాణ్ ఉండే, లేకపోతే చంద్రబాబు గారిని ఉండే, తర్వాత లోకేష్ గారిని ఉండే, మిగతా శాసనసభ్యులను ఉండే, అందరినీ కూడా ఆయన చాలా దారుణంగా ఆయన తిట్టడం జరిగింది. అది వ్యక్తిగత కక్షలు అనేవి మామూలు సామాన్యులుగా ఉంటాయి. రాజకీయంగా అధికారం వచ్చిన తర్వాత ఎవరికైనా తప్పదు. అది అవకాశాన్ని బట్టి ఆ కక్ష తీసుకోవడం జరుగుతుంది, జరిగి తీరాలి కూడా, అందులో అనుమానమే లేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన శాఖల మీద బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులందరినీ కూడా ఒక 10 గంటల సమావేశాలు పెట్టి, లేకపోతే ఒక రోజు మొత్తం సమావేశాలు పెట్టి అధికారులందరినీ కూడా పరిగెత్తించడం జరుగుతుంది సార్. ఇప్పటి వరకు ఏ మంత్రి అయినా ఇలా చేశారా? ఒకవేళ చేసుంటే పవన్ కళ్యాణ్ గారే చేశారా, లేకపోతే ఇంతకుముందు ఎవరైనా చేశారా అని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్రం 5 సంవత్సరాల్లోనూ కూడా పూర్తిగా అన్ని శాఖలో కూడా భ్రష్టు పట్టిపోయాయి, వాస్తవంగా చెప్పుకోవాలంటే కూడా. చేత ఈ మాత్రం గాడిని పెట్టినాకే వాళ్ళు పనిచేస్తున్నారు, ఇప్పుడు మంత్రులు పనిచేస్తున్నారు, మంత్రులతో పాటు అధికారులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గాడిని పడే వరకు కూడా ఈ పరుగు పెట్టించడం అనండి, సమీక్షలు చేయడం అనేది చాలా అవసరం. ఎంచేతంటే అధికారులు కూడా సమీక్షలు అనే పదానికి కూడా అర్థం లేకుండా వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సమీక్ష అనేది ఏ శాఖ మీద జరగలేదు. ఇప్పుడు సమీక్ష చేయడం అనేది ఏంటంటే 10 గంటలు కాదు కదా, 20 గంటలు చేసినా సరే అది తెమిలే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గాడిని పడేదాకా కూడా ఈ విధానం కొనసాగించాలి. తర్వాత ఈ సమీక్షలు చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ఇతర మంత్రులు అవనివ్వండి, ఆ శాఖల మీద పూర్తి పట్టుతోటి, పూర్తి అవగాహనతో సమీక్ష చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అంచేత తొందరలోనే 1 సంవత్సర కాలం లోపల రాష్ట్రంలో ఈ పాలన గాడిలో పడుతుంది, సుభిక్షమైన రాష్ట్రంగా ఏర్పడుతుంది, బ్రహ్మాండమైన ఫలితాలు మనకు వస్తాయని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్న మెయిన్ ఎజెండాల్లో క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తామని ముందు ఎలక్షన్ ప్రచారంలోనే ఆయన చెప్పడం జరిగింది సార్. దానిలో భాగంగానే నాదెండ్ల మనోహర్ గారికి సివిల్ సప్లైస్ తీసుకోవడం కానీ అలాగే అప్పుడు విపరీతంగా రైడ్స్ చేయడం కానీ జరుగుతుంది సార్. ఇప్పుడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మన పక్కన ఉన్న కాకినాడలోనే బాగా రైడ్స్ జరిగాయి సార్, బాగా అవినీతి అనేది బయటపడింది. దాని గురించి మీ ఒపీనియన్? అది అంటే ఏమైందంటే గత ప్రభుత్వంలో ఈ అవినీతి పేరుకుపోవడం అనేది రాష్ట్రం అంతా కూడా జరిగింది. అయితే మన ప్రక్కన కాకినాడలో ఈ విధమైన విధానం జరుగుతుందని సమాచారం కాకినాడ ప్రజలకే కాదు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ అడ్డగోలు దోపిడీ జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఎవరో కూడా భయపడి, లేదంటే మనకెందుకులే ఈ ఇబ్బందులు అని చెప్పేసి అని ఊరుకోవడం జరిగింది తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్రమ బియ్యం రవాణా జరగడం అనేది, తర్వాత రకరకాలుగా ఈ స్థలాలు ఆక్రమణ చేసుకోవడాలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపడంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది రాదు. ఎందుకంటే చాలా సంతోషపడుతున్నారు, చాలా ఆనందపడుతున్నారు. ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలోంచి బయటకు వచ్చినటువంటి ఆనందంగా ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారు అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ఏ మాట అన్నారో ఆ మాట ప్రకారంగా మొట్టమొదటగా బినామీగా జగన్ గారికి బినామీ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చడంలో ఏమాత్రం తప్పు లేదు. తర్వాత ఇంకా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఇది 1 సంవత్సరం కాలం పాటు లోపలనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అక్రమదారులు, తర్వాత ఈ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, తర్వాత ఈ మాఫియా గ్యాంగులన్నింటినీ కూడా ఖచ్చితంగా నిర్మూలించడం జరుగుతుంది. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది, అందులో అనుమానం లేదు. అలాగే సారు ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం వచ్చినప్పుడు ఇక్కడ స్వయంగా తానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఒకే రోజులో గత ప్రభుత్వం కంటే కూడా చాలా వేగంగా పెన్షన్లు అనేది పంచడం జరిగింది. అది ఒకే రోజులో చేయడం జరిగింది. దాని గురించి కూడా ఉప ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు సార్. ఒక వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఆ పెన్షన్ లేకపోవడం అన్నది అబద్ధం, ముందు ప్రభుత్వం మమ్మల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసిందని కూడా చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటారా, వాలంటీర్ వ్యవస్థ అవసరం ఉందంటారా? దీని మీద ముఖ్యమంత్రి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు
ఈ పెన్షన్లు అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పెద్ద పరిణామం ఏంటంటే పెన్షన్ల పంపిణీ. ఈ పెన్షన్ల పంపిణీ కూడా చాలా పకడ్బందీగా దాన్ని పెంచడం ఒక ఎత్తు అయితే, తర్వాత వికలాంగులుగా ఉండండి ఎవరికైనా సరే చాలా సంతృప్తికరంగా పెంచడం, తర్వాత బోనస్గా కూడా ఏప్రిల్, మే, జూన్ 3,000 కలిపి 4,000తో 7,000 రూపాయలు ఇవ్వడంతో ఈ వృద్ధులు అవనివ్వండి, వికలాంగులు అవనివ్వండి, ఒంటరి మహిళలు అవనివ్వండి అందరూ కూడా చాలా సంతోషం చేయడం జరిగింది. అయితే వ్యవస్థలో ఒక వాలంటీర్లు ఒకడే పెన్షన్ ఇవ్వగలరు అనే మాటని కానీ కేవలం 24 గంటల్లో వాళ్ళు 5 సంవత్సరాల వ్యవస్థని 24 గంటల్లో తుడిచిపెట్టుకుపోయేలాగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సంకేతం ఇచ్చినట్టుగానే మనం భావించాలి. ఎంచేతంటే వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరం లేదు అనే ఒక సంకేతం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అయితే ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి, పూర్తిగా ఉండకూడదన్నా కూడా అవకాశం లేదు. కాబట్టి అది ఏదో కుదించి పలానా 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అంటే అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎన్నికల్లో తర్వాత కూడా గెలవడానికనే ఉద్దేశంతో ఆ 50 ఏళ్ళను కూడా వీళ్ళు చక్కబెడతారన్న ఒక ముందస్తు ప్రణాళికతో 50 మందికి ఒక వాలంటీర్ని వేయడం జరిగింది. వాలంటీర్ 50 మందికి ఒకడు కూడా అవసరం లేదు. అయితే వాలంటీర్ వ్యవస్థ అది సేవ అందించడానికి వాలంటీర్ వ్యవస్థ అవసరమే. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి ప్రభుత్వం వారి నిర్ణయం తీసుకుని చేయవలసిన అవసరం ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి పనిచేయడానికి వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్లను మాత్రం ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవడం అనేది చాలా తప్పిదం అవుతుంది. అది ఎంచేతంటే వాళ్ళు అది ఎలక్షన్లో పనిచేయడానికి అవ్వచ్చు, లేదంటే వేరే కారణాల వల్ల అవ్వచ్చు, స్వచ్ఛందంగా మాత్రం వాళ్ళు రాజీనామా చేశారు. కాబట్టి రాజీనామా చేసిన వ్యక్తులను తిరిగి తీసుకోవడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. దానికి ఓ పద్ధతి విధానం పెట్టి ఆ నిరుద్యోగులకి ఆ వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగం కల్పించడం అనేది కూడా చేయాలని చెప్పేసి మా భావన. అలాగే సార్, పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది, పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆయన గెలిచి కూడా ఒక 4 రోజుల పైనే దాటుతుంది. ఇప్పుడు ఏమైనా పనులు మొదలు పెట్టారా సార్? ఇక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయా? అభివృద్ధి వైపు ఏమన్నా పిఠాపురం నియోజకవర్గం వెళ్తుందా సార్? ఒక రకంగా గత 5 సంవత్సరాలు కూడా అలాగే నిద్రాణంగా ఉన్నటువంటి పిఠాపురంలో కొంత కార్యక్రమాలు మొదలైనట్టుగానే భావిస్తున్నాం. ఎంచేతంటే మనం చూసుకుంటే పిఠాపురంలో ఉన్నటువంటి బస్ కాంప్లెక్స్ దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు. ఎంచేతంటే అది శ్మశానంలో ఉండేది, పగలైనా రాత్రైనా సరే. అది ప్రక్షాళన చేయడం జరుగుతుంది. చక్కగా రంగులే వేస్తున్నారు. అది కూడా అంటే అభివృద్ధికి ప్రారంభం అవుతుందని చెప్పేసి అనుకోవడానికి. ముఖ్యంగా ఈ మధ్యన మొన్న జరిగినటువంటి దాన్ని ఏమంటారు, కలెక్టర్ గారు వచ్చి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అది అర్జీలు అవి తీసుకోవడం, తర్వాత ఏంటంటే ప్రజల సమస్యలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్ గారి సమక్షంలో ఒక అధికారికి, ఆ జిల్లా అధికారికి ఇవ్వడానికి అవకాశం కల్పించి రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమంగా కూడా అది తెలియవచ్చింది. అది ఒక రకంగా ఆ అర్జీల ద్వారా వచ్చినటువంటి సమస్యలను గుర్తించి ఆయా నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ కార్యక్రమం చేపడతారని చెప్పేసి, తొందరలోనే చేపడతారని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ విధంగా అభివృద్ధికి బీజం వేశారని చెప్పేసి నియోజకవర్గంలో మేము భావిస్తూ, ఇది ఖచ్చితంగా కూడా 1-2 సంవత్సరాల్లో పిఠాపురం రూపురేఖలు మారుతాయని చెప్పేసి ఘంటాపథంగా కూడా మనం చెప్పగలం.